ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో గైస్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ P1,4 అండ్ QK,3 హ్యాస్ y ఇంటర్సెప్ట్ -4 దెన్ ద పాసిబుల్ వాల్యూ ఆఫ్ k ఈజ్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్ ఇచ్చాడు. లెట్ us say this is one line, okay, and let us say we'll take another line in this way. Okay, సో these are the 2 lines. సో మనకి ఏమని ఇచ్చాడు, ఈ 2 lines లో మనకి, సో లెట్ us say ఈ పాయింట్ P అనుకుందాం, ఈ పాయింట్ Q అనుకుందాం. సో ఏమని ఇచ్చాడంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ లైన్ అనేది మనకి ఏంటంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది ఈ లైన్కి, అండ్ దెన్ బైసెక్టర్ అంటే మిడ్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ డివైడ్స్ ద లైన్ ఇన్ హాఫ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, హాఫ్ అంటే కంపల్సరీ మిడ్ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం PQ స్లోప్ వచ్చేసి M1 అని కన్సిడర్ చేసుకుందాం, అండ్ దెన్ ఈ లైన్ వచ్చేసి నేను A,B అని కన్సిడర్ చేసుకుంటాను. ఓకే, సో ఈ స్లోప్ వచ్చేసి నేను M2 అని తీసుకుంటాను. ఓకే, సో ఈ స్లోప్ వచ్చేసి నేను M2 అని తీసుకుంటాను. సో మనకి ఏంటి, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ product of slopes is equal to -1. ఇది మనకు కండిషన్. సో ఈ కండిషన్తో మనకి ఏమని వస్తుంది, M1 ఇంటూ M2 is equal to -1 అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి లెట్ us say పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి, Px1 y1 అండ్ Qx2 y2 అనేవి 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. మనకు అప్పుడు స్లోప్ ఏమవుతుందంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్లో P వచ్చేసి మనకి ఆల్రెడీ క్వశ్చన్లో 1,4 ఇచ్చాడు, అండ్ Q వచ్చేసి K,3 ఇచ్చాడు. సో ఇప్పుడు P1,4 and K,3. So this will be x1 y1 and this will be x2 y2. సో ఇప్పుడు మనం ఈ లైన్ M1 అని కన్సిడర్ చేసుకున్నాం స్లోప్. సో M1 వచ్చేసి మనకి ఏమవుతుంది, 3 - 4 డివైడెడ్ బై K-1 అవుతుంది. సో M1 is equal to -1 బై K-1 అవుతుంది మనకి. ఓకే, సో మనము ఇప్పుడు ఈ కండిషన్ని తీసుకుంటే మనకేంటి, M1 ఇంటూ M2 is equal to -1. సో M1 ఇంటూ M2 is equal to -1. సో M2 is equal to -1 బై M1. సో ఇప్పుడు M2 ఏమవుతుంది, M2 will be equal to, సో మైనస్ ఆఫ్ ఇక్కడ M1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -1 డివైడెడ్ బై -1 బై K-1 అవుతుంది. సో దిస్ విల్ బి ఈక్వల్ టు, సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఫైనల్గా మనకి K-1 వస్తుంది. ఓకే, సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు, M2 is equal to K-1 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే K వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఆల్రెడీ తెలుసు, ఈ పాయింట్ ఏంటి, మిడ్ పాయింట్. ఓకే, సో మిడ్ పాయింట్కి మనకు ఫార్ములా ఏంటి, ఇఫ్ P వచ్చేసి x1 y1 అండ్ Q వచ్చేసి x2 y2. ఓకే, సో అప్పుడు మనకి మిడ్ పాయింట్ ఆఫ్ PQ కి ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 డివైడెడ్ బై 2 y1 ప్లస్ y2 డివైడెడ్ బై 2. ఓకే, సో నేను ఈ పాయింట్ని R అని కన్సిడర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనకి R కోఆర్డినేట్స్ ఏమవుతాయి, R కోఆర్డినేట్స్ వచ్చేసి, సో మనకి P,Q ఏమిచ్చారు, సో P వచ్చేసి మనకి 1,4 అండ్ Q వచ్చేసి మనకి K,3. ఓకే, సో ఇప్పుడు x1 ప్లస్ x2 బై 2 అంటే దిస్ ఇస్ x1 y1 అండ్ దిస్ ఇస్ x2 y2. ఓకే, సో ఇప్పుడు ఈ R కోఆర్డినేట్ ఏమవుతుందంటే మనకి దిస్ విల్ బి ఈక్వల్ టు 1 ప్లస్ K డివైడెడ్ బై 2, 4 ప్లస్ 3 డివైడెడ్ బై 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ K బై 2, 7 బై 2. ఓకే, సో మనకేంటంటే ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఓకే, R నుంచి, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ స్లోప్ M2 వచ్చేసి మనకి విచ్ ఇస్ ఈక్వల్ టు
ఇది. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? సో మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ విత్ స్లోప్ m అండ్ పాసింగ్ త్రూ px1 y1 వచ్చేసి మనకి ఏమవుతుందంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫార్ములా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ మనకి x1 y1 అవుతుంది అండ్ స్లోప్ m వచ్చేసి మనకి ఏమవుతుందంటే k మైనస్ 1 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సో దిస్ ఈజ్ m2 స్లోప్ వచ్చేసి మనకి k అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ AB వచ్చేసి ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సో y మైనస్ y1 అంటే 7/2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 1 ఇంటూ x మైనస్ ఆఫ్ 1 ప్లస్ k/2. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ ద లైన్ ఈక్వేషన్ అనుకోండి. సో మనకి క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? it has a y-intercept of -4. Okay, the perpendicular bisector of the line. So as P1, 4 and Q has y-intercept -4 అని అన్నాడు. సో y-intercept -4 అంటే మనకి ఏంటంటే సో ఇప్పుడు సపోజ్ ఒకవేళ మనం డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుంటే లెట్ us say this is one line. సో మనకి -4 అని అన్నారు కాబట్టి లెట్ us say ఇలా ఒక లైన్ కన్సిడర్ చేసుకుంటే మనకి లైన్ అనేది ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో -4 ఇంటర్సెప్ట్ అంటే ఈ డిస్టెన్స్ని మనం ఇంటర్సెప్ట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ పాయింట్ వచ్చేసి మనకి 0, -4 వస్తుంది. ఈ పాయింట్ వచ్చేసి x, 0 వస్తుంది. సో మనకి ఈ లైన్ అనేది 0, -4 నుంచి పాస్ అవుతుంది. సో ఈ లైన్లో మనం ఇప్పుడు 0, -4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దిస్ విల్ బి x, దిస్ విల్ బి y. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సో y ప్లేస్లో -4 పెడితే -4 - 7/2 which is equal to k minus 1 as it is. Okay, into x place లో 0. So 0 minus of 1 plus k/2 మనకు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటాను నేను. సో ఎల్సిఎం తీసుకుంటే -4 అంటే -8 - 7 డివైడెడ్ బై 2 వస్తుంది. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు k - 1 ఇంటూ k + 1 డివైడెడ్ బై 2 వస్తుంది. ఇక్కడ కూడా ఒక మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ -8 - 7 అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ వచ్చేసి మనకి 15 వస్తుంది. 15/2 మైనస్ ఆఫ్ అండ్ దిస్ విల్ బి ఈక్వల్ టు సో ఇది a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది. సో a + b ఇంటూ a - b అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు a² - b² అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ k² - 1 డివైడెడ్ బై 2. ఓకే, సో ఇక్కడ హాఫ్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏమొస్తుందంటే 15 + 1 ఈజ్ ఈక్వల్ టు k² వస్తుంది. సో ఫైనల్గా k వచ్చేసి √16 వస్తుంది. సో k ఈజ్ ఈక్వల్ టు +or-4. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకుంటే మనం సో మనకు -4 ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దట్స్ ఆల్.